హాయ్ అండి. ప్రతి వారం ఎంతోమంది హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. అందులో స్టార్ సినిమాలు విడుదలవుతుంటాయి, చిన్న చిన్న హీరోల సినిమాలు విడుదలవుతుంటాయి. ఏ సినిమా అయినా బాగుంటేనే మేము చూస్తాం, బాగోపోతే చచ్చినా చూడమని మీరు బాగున్న సినిమాని ఆదరిస్తున్నారు, బాగున్న సినిమాని ధిక్కరిస్తున్నారు. ఇలాంటి పరంపర ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందండి. అయితే ప్రతి వారం కాకుండా ఏదో సంవత్సరానికో ఒకసారి ఒక మంచి కథాంశంతో ఓ విభిన్నమైన పాత్రతో మన ముందుకు వచ్చే ఏకైక హీరో ఒక ఆయన ఉన్నారు. ఆయనే యూనివర్సల్ హీరో పద్మశ్రీ డాక్టర్ కమల్ హాసన్. దశావతారం లాంటి ఒక అద్భుతమైన సెల్యులార్ రూపం మనకు చూపించిన తర్వాత ఈనాడు లాంటి అంటే హిందీలో సూపర్ హిట్ అయినటువంటి వెడ్నెస్డే సినిమాని మనకు అనువదించి ఈనాడు సినిమా ద్వారా మళ్ళీ అలాంటి కథ ద్వారా ఆయన మన ముందుకు వచ్చారు. అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఈనాడు తర్వాత ఒక మంచి కథతో కమల్ హాసన్ మన ముందుకు రావాలి అని ఖచ్చితంగా ఏ ప్రేక్షకుడైనా కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన విభిన్నమైన కథల ద్వారా విభిన్నమైన పాత్రల ద్వారా మన ముందుకు వస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఆయన బాగా ఆలోచించేసిన సినిమా ఇప్పుడు మన ముందుకు రాబోతున్న సినిమా మన్మథ బాణం. తమిళంలో మన్మథన్ అంబు పేరుతో రూపొందింపబడిన ఈ చిత్రం తెలుగులో మన్మథ బాణంగా మన ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో పద్మశ్రీ కమల్ హాసన్కి అంటే కమల్ హాసన్ గారు ఉన్న ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మాధవన్, హీరోయిన్లుగా త్రిష, సంగీత. ఈ కాంబినేషన్లో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రమే మన్మథ బాణం. సామదాన భేద దండం 4 ఓడినప్పుడు తగులు దందా తగులు దందా తగులు దందా తగులు దందా. దాన భేద దండం 4 ఓడినప్పుడు తగులు దందా తగులు దందా తగులు దందా తగులు దందా. మరి ఈ మన్మథ బాణం కథ ఏంటో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పేస్తాను సీక్రెట్గా. ముఖ్యంగా కమల్ హాసన్ గారు తెలియకూడదండి మీకు చెప్పినట్టు. విషయంలోకి వెళ్తే ఏం లేదండి, కమల్ హాసన్ గారు ఇందులో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్ర పోషిస్తున్నారు. కథలోకి వెళ్తే అండి మదన్ గోపాల్ అనే క్యారెక్టర్ అది మన మాధవన్ గారు చేశారు. ఈ పాత్ర అంబుజం అనే పాత్రని అది మన త్రిష చేసింది. ప్రేమిస్తూ ఉంటుంది. తన యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేడు, వన్ సైడ్ అంటే చెప్పాలి అనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఓ ట్రాక్ అలా నడుస్తుంది. అయితే కొన్ని రోజులు పోయిన తర్వాత ఓ సంఘటన ద్వారా వీళ్ళిద్దరు ప్రేమ కట్ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఈ అంబుజం పాత్ర అదే త్రిష పాత్ర ఒక సినిమా నటిగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ మదన్ గోపాల్కి ఆ అమ్మాయి మనసులో నేను ఉన్నానా లేదా, తనను ఇంకా ప్రేమిస్తుందా లేదా అనే ఆలోచన కలిగింది. మరి అది వెళ్ళి అడగాలి అంటే మనోడికి ధైర్యం సరిపోవట్లేదు. ఇలాంటి టైంలో తన ఫ్రెండ్ రమేష్ అరవింద్ యొక్క ఇచ్చిన సలహాతో ఒక రిటైర్డ్ మేజర్, ఒక మిలిటరీ మేజర్ ఉన్నట్టు వ్యక్తి, అంటే అతను ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేస్తుంటాడు, మన్నార్ అనే పాత్ర అదే మన కమల్ హాసన్ గారు చేశారు. ఆ పాత్రని వెళ్ళి అడగటం, ఆయన ప్రైవేట్ డిటెక్టివ్ కాబట్టి వెంటనే ఆ కేసుని టేకప్ చేసి వెంటనే త్రిషతో పరిచయం పెంచుకోవటం, అమ్మాయిని ఫాలో అవటం, అమ్మాయి గురించి తెలుసుకోవటం, ఇలాంటి ప్రక్రియ అంటే వీళ్ళిద్దరిని దగ్గర చేయడం కోసం అతను చేస్తున్న టైంలో మన్నార్ వైఫ్ దీప ఈ పాత్రే మన సంగీత చేసిందండి. ఈ అమ్మాయికి కమల్ హాసన్ గారి పాత్ర మీద అనుమానం కలగటం, ఒకవేళ ఏంటి త్రిషతో ఏమన్నా ఇదైపోతాడా ఏంటి అని చెప్పి చిన్న డౌట్ కలగటం.
ఈ డౌట్ల మధ్య ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ప్లే చేసి చివరికి ఈ దీప అంటే దీప పాత్ర సంగీతకి అండ్ మన్నార్ పాత్ర కమల్ హాసన్ గారి మధ్య వచ్చిన అపార్థాలు తొలగిపోవాలి. ఆ తర్వాత త్రిషాకి వాళ్ళకి మధ్య ఉండే లవ్ ఎలా కలిసింది అంటే ఈ రెండిట్ల మీద ట్రావెల్ చేసి చివరికి ఏ విధమైన క్లైమాక్స్ ఇవ్వగలిగారు అనేదే ఈ పాయింట్ అండి. ఇలాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్లో అంటే ఓ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్లో కమల్ హాసన్, మాధవన్ లాంటి వాళ్ళు ఒక మంచి పాత్రలు చేస్తున్నప్పుడు దానికి త్రిష సంగీత జోడైతే మరి మనకు స్క్రీన్ అలా చూస్తున్నంత సేపు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయితే ఈ చిత్ర కథని కమల్ హాసన్ గారు ఆయన ఫేవరెట్ రైటర్ అయినటువంటి క్రేజీ మోహన్ గారు కలిసి రూపొందించారంట. అంటే ఈ చిత్రానికి మాటలు కూడా వాళ్ళే రూపొందించారని చెప్తున్నారు. అయితే వాళ్ళు రూపొందించి ఉండొచ్చు కాదను, కాకపోతే 1998లో వచ్చిన ఓ అమెరికన్ కామెడీ చిత్రం దెర్ ఈజ్ సంథింగ్ అబౌట్ మేరీ అంటే ఈ చిత్ర కథని ఒకసారి మనం దృష్టిలో తీసుకుంటే ఈ కథకు బాగా దగ్గరగా ఉండటం వల్ల కమల్ హాసన్ గారు మరోసారి రీమేక్ చేశారని చెప్పక తప్పదండి. అయితే ఇదే ఆంగ్ల చిత్రం ఆధారంగా ఇదే కథతో అంటే సెంటర్ పాయింట్ని తీసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇండియన్ నేటివిటీతో రూపొందించబడిన హిందీ చిత్రం సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన దేవానా హుహే పాగల్ ఈ చిత్రం 2005లో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఘోర పరాజయానికి గురైంది. మరి ఇలాంటి కథాంశంతో మళ్ళీ కమల్ హాసన్ ఎందుకు ముందడుగు వేస్తున్నారు అని మనం ఒకసారి ఆలోచిస్తే చిన్న ఆశ ఒకటి ఉందండి. అదేంటంటే కేఎస్ రవికుమార్ కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చినటువంటి తెనాలి, పంచతంత్ర, తర్వాత దశావతారం వీళ్ళ కాంబినేషన్ ఇప్పుడు హిట్ అండి. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్ళ కాంబినేషన్ చాలా ముందు ఉంటుంది. కూర్చుంటే ఇంకా ఈ సినిమాలో ప్రత్యేకతల గురించి చెప్పాలి అంటే ఈ సినిమాలో త్రిష తల్లి అంటే ఆవిడ ఓన్ మదర్ ఉమాకృష్ణన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. అదేవిధంగా తమిళ హీరో సూర్య, మన గజనీ సూర్య త్రిష సరసన ఓ పాటలో అలా కనిపించి వెళ్తారు. దీనికి తోడు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి మ్యూజిక్ సంగీత దర్శకుడు మన దేవిశ్రీ ప్రసాద్. దేవి అంటే తెలుగు ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు. అక్కడ తమిళ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగించి పద్మశ్రీ డాక్టర్ కమల్ హాసన్ అంటే కమల్ హాసన్ గారు ఎన్నో సినిమాలు చేసిన కమల్ హాసన్ గారిని సైతం ఆనందింపబరిచే మంచి మ్యూజిక్ని ఈ సినిమాకి అందించారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. తగిలనే కాకే రగిలనే నిన్న మొన్నాళ్ళని నిషా కలిగనే సర 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 తూకెను బాణం వయసుకు తెలిసెను చలికోణం గిలి 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 గింతైనది ప్రాణం కనుముకు ఇది తొలి బహుమానం ఈ మన్మథ బాణానికి ఉద్దండులందరినీ అంటే కేఎస్ రవికుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇలాంటి మంచి మంచి టెక్నీషియన్లందరినీ పెట్టుకోవడంతో పాటు మంచి మంచి నటీనటులందరినీ క్లబ్ చేసి మరి కమల్ హాసన్ మనందరికీ మన్మథ బాణాన్ని సంధించబోతున్నాడు. మరి ఈ బాణం ఏ రేంజ్ బాణం అవుతుందో వేచి చూడాల్సిందండి. ఎనీవే కమల్ హాసన్ కనిపిస్తే చాలు మనందరికీ మంచి ఆనందం. ఆయన నటన, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, ఆయన డ్యాన్స్, ఆయన కామెడీ ఎవ్రీథింగ్ మనందరికీ ఇష్టమే. మరి మనకి ఇష్టమైన ఇన్ని అంశాలతో మన్మథ బాణం ఉంటుందా? సామదాన భేద దండం 4 ఓడినప్పుడు తగులు దందా తగులు దందా తగులు దందా తగులు దందా.
భేద దండం 4 ఓడినప్పుడు తగులు దండ